ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రకృతికి సంబంధించిన విషయం, అలాగే మనం రోజు చూసే విషయం ఒకటి పూర్తిగా తెలుసుకుందామండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పిల్లలకి ఈ విషయం మనం చెప్తే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అంటే సూర్యుడు ఒక్కరే ఉన్నారు, చంద్రుడు ఒక్కరే ఉన్నారు. బట్ మనకి ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇవన్నీ ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? సో ఎందుకు వస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది సూర్యుడి దగ్గరికి వస్తాడు, దూరంగా వెళ్తాడు, అందుకే సీజన్స్ మారుతాయి అని అనుకుంటారు. కానీ నిజానికి అది కాదు. మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అదే సమయంలో భూమి తన అంశంపై కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమి సూటిగా కాకుండా సుమారు 23.5 డిగ్రీల వంపుతో తిరుగుతుంది. ఈ వంపే మనకి ఈ సీజన్స్ మారటానికి ప్రధాన కారణం. సంవత్సరంలో కొన్ని నెలలు మనం ఉన్న భూమి భాగం సూర్యుడి వైపు కొంచెం వంగి ఉంటుంది. అప్పుడు సూర్యకిరణాలు అనేవి నేరుగా మనపై పడతాయి. దాంతో వేడి ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు మనం చూసే ఈ బగబగ మండే ఎండాకాలం. మరొక సమయంలో మనం ఉన్న భాగం సూర్యుడి నుండి కొంచెం దూరంగా వంగి ఉంటుంది. అప్పుడు సూర్యకిరణాలు కోణంగా పడతాయి, వేడి తక్కువగా ఉంటుంది. అదే చలికాలం అన్నమాట. మనకి ఈ టైంలో దుప్పట్లు చాలా అవసరం. ఇక ఎండాకాలంలో భూమి ఎక్కువగా వేడెక్కినప్పుడు సముద్రం మీద ఉన్న చల్లని గాలులు భూమి వైపు వస్తాయి. ఆ గాలులు నీటి ఆవిరిని తీసుకొని వచ్చి మేఘాలుగా మారుతాయి. అప్పుడు వర్షాలు పడతాయి. అదే వర్షాకాలం. అంటే ఫ్రెండ్స్, సీజన్స్ మారటానికి కారణం సూర్యుడు మారడం కాదు, భూమి వంపుతో సూర్యుని చుట్టూ తిరుగుతున్న విధానమే ప్రధాన కారణం. మనకి సాధారణంగా కనిపించే ఈ ప్రకృతిలో ఇంత అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. సూర్యుడు ఓకే అక్క, మరి చంద్రుడు ఏంటి అంటారా? చంద్రుడు సీజన్స్కి మారటానికి కారణం కాదు. అతను సముద్రపు అలలపై మాత్రమే ప్రభావం చూపిస్తాడు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాయల్ ట్విన్స్ ఆకుల ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.